బ్యాక్ టు మై ఛానల్ శ్రీలు శ్రవణ్. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా మిస్క్యారేజ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో మేము ప్లాన్ చేసుకున్నాము, ఓకే పార్లర్ పెట్టాలా. యాక్చువల్ గా నా మేకప్ ఆర్టిస్ట్ ని అండ్ నేను బ్యూటిషియన్ కూడా నేర్చుకున్నాను. సో చిన్నగా ఇంట్లోనే ఏమైనా షాప్ లాగా ఓపెన్ చేసుకోవాలా అని చెప్పేసి అనుకున్నాను. ఓకే నా ఆచారంలో కాలనీ లాగా ఉంటుంది, ఇక్కడైతే ఓకే కాలనీ మెంబర్స్ వచ్చినా సరిపోతుంది, పాపని చూసుకుంటే ఇంట్లో హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. సో ఓపెన్ చేసాము, అంతా బాగుంది. January 2nd డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది. ఇట్స్ ఓకే, పాజిటివ్ వచ్చింది. 4th రోజు హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ స్కాన్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉందా అమ్మా నీకు, లైక్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అలా ఎవరికైనా ప్రాబ్లం ఏమైనా ఉందా, జెనెటిక్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా, మేనరికమా అని చెప్పేసి అడిగారు. ఏం లేదు మేడం అవన్నీ అని చెప్పి చెప్పాను. ఓకే వీక్స్ తప్పు ఉంటున్నట్టుంది, సో అందుకోసమే ఇంకా లోపల ఏం ఫామ్ కాలేదు అని చెప్పేసి డీటెయిల్స్ రాశారు. నేను మీకు పైన ఒక ఫోటో పెడతాను చూడండి. అందులో బేబీ అయితే ఫామ్ కాలేదు, జస్ట్ జెస్టేషనల్ సాగ్ ఒకటే ఫామ్ అయింది. ఓకే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత పాప ఏడుస్తుంది, పడుకోబెట్టాను, ఫీడింగ్ ఇచ్చాను, పడుకోబెడుతున్నా తనని. సడన్ గా చలి స్టార్ట్ అయిపోయింది. చలి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ గా డిసెంబర్ నుంచే నాకు ఫీవర్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, చలిలాగా ఫీవర్ వస్తుంది పోతుంది. అండ్ ఒక్కొక్కసారి నాకే తెలియదు నైట్ పూట నాకు ఫీవర్ వచ్చినట్టు. ఎప్పుడు ఫీవర్ వస్తుంది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మా హస్బెండ్ చెప్పాను, నువ్వు నీకు ఫీవర్ వచ్చింది తెలుసా అంటే, ఏ ఊకో నువ్వు అన్ని చెప్పకు, నాకు ఫీవర్ ఏం రాలేదు అని చెప్పేసి అనేదాన్ని నేను. సరే 4th రోజు ఫీవర్ వచ్చింది, పడుకున్నా, చలి జ్వరం వచ్చింది, పడుకున్నా. అప్పుడే మా పెద్దన్నయ్య వచ్చాడనమాట ఇంటికి. అరే చెల్లెకి జ్వరం వచ్చిందిరా హాస్పిటల్ తీసుకో అని అమ్మ చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అన్న అక్కడ డాక్టర్ అన్నాడు ప్రెగ్నెన్సీలో కామన్ అమ్మా, ఇది గైనకాలజిస్ట్ లేకుండా రెగ్యులర్ డాక్టర్ ఉంటే డాక్టర్ అన్నారు ప్రెగ్నెన్సీలో కామన్ అమ్మా, కొంతమంది హార్మోనల్ చేంజెస్ వల్ల ఫీవర్ వస్తుంది, దానికి టెన్షన్ ఏం అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి అన్న డోలో టాబ్లెట్ వేసుకోమన్నారు. ఇంటికి వచ్చా డోలో టాబ్లెట్ వేసుకున్నా, పడుకున్నా. మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ ఫీవర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ తగ్గిపోయింది కొద్దిసేపటికి, మళ్ళీ నైట్ మళ్ళీ హై ఫీవర్ వచ్చింది. సో మా హస్బెండ్ అన్నాడు ఇవన్నీ కాదు, ఆద్యప్పుడు చూపించుకున్న హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్తే నాకు ఆద్యప్పుడు చూసిన డాక్టర్ వేరే డాక్టర్ ఉన్నారు. ఓకే ఆ డాక్టర్ కి చెప్తే డాక్టర్ అన్నారు ఒకసారి ఫీవర్ ది ప్రొఫైల్ మొత్తం చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఓకే బ్లడ్ ఇచ్చేసాను, వచ్చేసినాను ఇంటికి. నెక్స్ట్ డే రోజు రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ లో చూసే టైఫాయిడ్ ఫీవర్, అది కూడా 1600+ ఉంది. డాక్టర్ అనగానే నేను దీనికి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి, సో నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి ఫీవర్ కి రిలేటెడ్ ఉన్న డాక్టర్ కి నేను సజెస్ట్ చేస్తాను, సో ఆ డాక్టర్ కి వెళ్ళండి మీరు అని చెప్పేసి అన్నారు. ఓకే డాక్టర్, బట్ దీని వల్ల నా బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటే, ఫస్ట్ నీ హెల్త్ కోసం ఆలోచించుకో, ప్రెగ్నెన్సీ కోసం తర్వాత ఆలోచించమ్మా నువ్వు అన్నారు. అప్పటికి చెలో రైట్ నా మైండ్ లో క్లిక్ అయిపోయింది. సంథింగ్ ఇది ఏదో అయ్యేటట్టు ఉంది అనుకున్నా, కానీ ఎక్కడో దీనికి ప్రెగ్నెన్సీకి ఎందుకు రిలేటెడ్ ఉంటది అని చెప్పేసి అనుకున్నా నేను. అక్కడ కూడా వెళ్తే డాక్టర్ మళ్ళీ ఇంకా సంథింగ్ ఏదో టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే అందులో టైఫాయిడ్ లేదు అని చెప్పేసి వచ్చింది. టైఫాయిడ్ లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే మరి ఈ రిపోర్ట్స్ ఎందుకు ఇట్లా వచ్చినాయి అంటే, ఒక్కొక్కసారి రిపోర్ట్స్ రాంగ్ చూపిస్తాయమ్మా అని చెప్పేసి అన్నారు అనమాట. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే నేను రెగ్యులర్ గా అప్పుడు చూపించుకున్న డాక్టర్ నంబర్ తీసుకున్నా. మా డాక్టర్ కి కాంటాక్ట్ అయితే సికింద్రాబాద్ లో ఓన్ గా క్లినిక్ పెట్టుకున్నా అన్నారు. నెక్స్ట్ డే రోజు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే, అరే ఇది కామన్ రా, హార్మోన్ చేంజెస్ వల్ల ఫీవర్ వస్తుంది, దానికోసం ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు, ఫీవర్ వచ్చినప్పుడు ఒక డోలో టాబ్లెట్ తీసుకో, అంటే ఏం టెన్షన్ పడకు, ఈ డేట్ కి నేను స్కాన్ చేస్తాను నీకు అన్నారు. డాక్టర్ చెప్పిన డేట్ కి సంథింగ్ 1 వీక్ తర్వాత అట్లా ఏమో వెళ్ళాను నేను. 1 వీక్ అంటే లైక్ 15th కి అట్లా, Jan 15th కి అట్లా వెళ్ళాను అనుకుంటా స్కాన్ కి. వెళ్తే ఓకే రా శ్రీలత ఇంకేం ఫామ్ కాలేదు, జస్ట్ జెస్టేషనల్ సాగ్ ఒకటే ఫామ్ అయింది, 1 వీక్ తర్వాత చూసుకున్నాము, 1 వీక్ తర్వాత స్కాన్ చేస్తే తెలుస్తుంది అన్నారు. యాక్చువల్ గా నాకు పిసిఓడి ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది, సో దాని వల్ల లేట్ గా కూడా అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ దాని వల్ల ప్రాబ్లం అయ్యేది ఉంటే నాకు ఫస్ట్ అప్పుడు కూడా ప్రాబ్లం అయ్యేది కదా, సో ఫస్ట్ అప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేకుండా పాప హెల్దీగా పాప పుట్టింది కదా అని చెప్పేసి అనుకున్నా. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నాకు మళ్ళీ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. స్టమక్ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే January 28 అట్లా
అంటే దానికి ముందు కూడా ఇంకో స్కానింగ్ అయింది. నాకు స్కానింగ్ అయితే యాక్చువల్ గా నాకు బ్రౌన్ డిశ్చార్జ్ అయింది అనమాట. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి ఏం లేదురా హార్మోనల్ చేంజెస్ అని చెప్పి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్ ఇచ్చారు సపోర్టింగ్ కోసం. ఆ టాబ్లెట్స్ అండ్ సపోర్టింగ్ కి తీసుకున్నాను, యూజ్ చేస్తున్నా. స్టమక్ పెయిన్ అవుతుంది. స్టమక్ పెయిన్ అయితే నేనేమనుకున్నా అంటే నా బొజ్జ చూసుకున్నా, నేను చూసుకుంటున్నా, అందుకోసమే డిస్ట్ అయ్యాను అని చెప్పి మా మమ్మీ నన్ను తిడుతానే ఉంది పొద్దుటి నుంచి. ఆ రోజు దిష్టి తీయమని అడిగిన, దిష్టి తీసింది. ఆ రోజు ఆద్యని మా హస్బెండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారనమాట. నేను ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో, నాకు అవ్వట్లేదు. మమ్మీ ఏంటి ఇట్లా చేస్తున్నావు నువ్వు అని మమ్మీ అప్పటికి తిడతాను. నేను వాకింగ్ చేస్తూనే ఉన్నా, ఒక్క సెకండ్ కూర్చోలేకపోతున్నా. స్టమక్ అంతా ఇట్లా పిండేసినట్టుగా నాకు అవుతుంది. అంటే డిస్ట్ అయిందేమో అనుకోని దిష్టి తీయించుకున్నా అన్నీ అయినా కూడా స్టమక్ పెయిన్ అవుతుంది. ఓకే నైట్ అయింది, తిన్నా, ఓకే స్టమక్ పెయిన్ కొంచెం ఓకే అన్నట్టుగా అయింది అనమాట. నెక్స్ట్ డే రోజు స్కానింగ్ ఉండే. ఆ రోజైతే చాలా మొక్కుకున్నా నేను, నాకు ఈ రోజు స్కానింగ్ లో ఏ ప్రాబ్లం రావద్దు, నాకు బేబీ ఫామ్ అయిపోవాలి అని. ఎందుకంటే అప్పటికి 3 months కి దగ్గర ఉన్నా నేను. ఆ రోజు స్కాన్ చేస్తే డాక్టర్ అన్నారు, అరే ఆల్రెడీ నీకు బ్లీడ్ అవుతుందిరా, మనం టాబ్లెట్స్ వల్ల నీకు ఏం తెలియట్లేదు అంటే. లేదు ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు, ఇది టర్మినేట్ చేసేసాలా, ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోవద్దు అని చెప్పేసి అన్నారు. ఇంజెక్షన్స్ వల్ల ఏమన్నా అవుతుందేమో, ఐ మీన్ నిలబెట్టొచ్చు ఏమో అని చెప్పేసి మా హస్బెండ్ అడిగారు, కానీ డాక్టర్ అన్నారు లేదు తన హెల్త్ ప్రాబ్లం అవుతుంది, వద్దు ఈ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే ఆ టాబ్లెట్స్ వేసుకోవాలంటే అసలు వేసుకోవాలనిపించలేదు అసలుకి. ఆ అబోర్షన్ టాబ్లెట్స్ వేసుకోవాలనుకుంటే ఓకే వేసుకున్నాను. యాక్చువల్ నాకు ఎంత స్టమక్ కనిపించింది అంటే 2 months కి 3rd month లాగా అనిపించింది కన్ఫర్మ్ కాగానే. అట్లా స్టమక్ ఉంటే మేము ఇంకా ట్విన్స్ ఏమో అని చెప్పేసి అంత జాసలో కూడా ఉండే, ప్లాస్టిక్ చూసినేమో ఇట్లా అయింది. సో అబోషన్ టాబ్లెట్స్ అంతా అయిపోయింది. సో మొత్తం అయిపోయిన తర్వాత చెప్పడానికి కొంచెం టైం పట్టింది నా మైండ్ నేను సెట్ చేసుకోనికి. దాని తర్వాత చెప్పాను కదా సెలూన్ స్టార్ట్ చేయాలనేసి అనుకున్నాను. సో మొత్తం అన్ని ఓపెన్, జస్ట్ నేను ఇంట్లో అన్ని తెచ్చి పెట్టుకుని ఓపెన్ చేసుకున్నాం అనే వరకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రతి డే నాకు ఇదే టెన్షన్ ఉంది. నాకు స్టిల్ మొత్తం జాన్ ఎండ్ వరకు January 29, 2024 రోజు నాకు అబోర్షన్ అయిపోయింది. తర్వాత ఫెబ్ లో ఓపెన్ చేద్దామని చెప్పి సరస్వతి వసంత పంచమి రోజు ఓపెన్ చేశాను పార్లర్. ఆ రోజు గుమ్మడికాయ కొడితే మొత్తం కుళ్ళిపోయింది అసలుకి. ఓకే మేబీ అది ఖరాబ్ అయిందని చెప్పేసి అనుకున్నాం. ఓకే తీసేసి కొత్తది తీసుకొచ్చినాం, కొట్టినాం, మంచిగా ఓపెన్ చేసినాం. మంచిగా మేము ఫ్యామిలీ నార్మల్ గా ఇంట్లో వాళ్ళు, మా వదిన, మా మరిది వాళ్ళందరూ అన్ని చేయించుకున్నారు నాతోని. ఫేషియల్ చేశాను, ఐబ్రోస్ అవి అన్ని చిన్న చిన్న ఇంట్లో ఓపెనింగ్ కదా అని చెప్పేసి చేసుకున్నాను అనమాట. అది అయిపోయింది. నెక్స్ట్ డే రోజు బాగానే అన్నం తిన్నా, వాటర్ కూడా పట్టినా, కిందికి వాటర్ మోసుకొని వచ్చిన, అంతా అయిపోయింది. సడన్ గా మళ్ళీ చలి వచ్చి జ్వరం వచ్చేసింది. ఏంటిది అని చెప్పేసి మళ్ళీ చూసుకుంటే ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే ఇది టైఫాయిడ్ ఫీవర్ లేదని చెప్పేసి ఎవరు అన్నారు. ఒకసారి రిపోర్ట్స్ ఏమో టైఫాయిడ్ ఉందని చెప్పారు, ఒకసారి రిపోర్ట్స్ ఏమో టైఫాయిడ్ లేదని చెప్పేసి అన్నారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్ అంటారు. సరే అని చెప్పేసి డైలీ ఇంజెక్షన్స్ అండ్ సెలన్ ఎక్కించుకోవాలి అని చెప్పి చెప్పారనమాట. సో అయిపోయి వెళ్ళిన సాటర్డే రోజు అట్లా వెళ్ళిన. సాటర్డే సండే తీసుకున్నా. మా మమ్మీ వాళ్ళు వద్దు ఫీవర్ హాస్పిటల్కి వెళ్దాం, ఇదేంటి డిసెంబర్ నుంచి అట్లనే అవుతుంది నీకు, చలో ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళాం. ఫీవర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి ఇంతగానం టైఫాయిడ్ ఉన్నాక ఇంత పెద్ద పెద్ద డోసెస్ ఇచ్చి పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, చలో రైట్ ఏమైనా అడ్మిట్ చేసేసేయండి అని చెప్పేసి అన్నారు. అప్పుడే ఎంత హారబుల్ ఉండేనంటే పాపను వదిలేసి అక్కడ ఒక 3 days ఉండాలంటే హాస్పిటల్లా అసలు నాకు లేదు. పాపం మార్నింగ్ పూటనేమో అక్కడ అమ్మ దగ్గర ఉండేది, నైట్ వచ్చేసేమో అత్తమ్మ దగ్గరకు వచ్చేది. మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత పాపని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండేవాడు అనమాట. మార్నింగ్ అమ్మ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయేది అది అని. ఆమెకు కూడా నాతో పాటు ఫీవర్ వస్తుండే. నాకు ఫీవర్ వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ డే అన్న ఆమెకు కూడా ఫీవర్, అది కూడా చలితో వణికేది అనమాట. పాపం నా ఫీడింగ్ ఉంటుండే కదా, దానికి కూడా ఫీవర్ వచ్చేది. ఇంకా టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఫీవర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత 3 days ఉన్న తర్వాత మళ్ళీ టెస్టులు చేస్తే అప్పుడు అంతా నార్మల్ అని చెప్పేసి అన్న తర్వాత వచ్చేసిన. కానీ చాలా సిక్ అయిపోయింది అసలు. ఆ డిసెంబర్ నుంచి నాకు ఆ జనవరి వరకు నరకం కనిపించింది. దాని తర్వాత ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసిన. 3 months కంపల్సరీ యూజ్ చేయాలమ్మా అని చెప్పారు డాక్టర్. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నీకు ఏం కాదు అన్నారు. యూజ్ చేస్తే మళ్ళీ January 25, 2025